మీనాని కాపాడి దినేష్ని గుణాని ఇంటికి తీసుకువచ్చి రోహిణి బండారాన్ని బయటపెట్టిన బాలు ట్విస్ట్ అయితే అదిరిపోయింది. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. పూలు డెలివరీ ఇవ్వడానికి వెళ్ళిన మీనాని దినేష్ అయితే కిడ్నాప్ చేస్తాడు. అప్పుడే ఇక అది చూసిన ఆ పెద్దవాళ్ళు అయితే మీనాని కాపాడడానికి ప్రయత్నిస్తారు. కానీ ఆ పెద్దాళ్ళని వెనక్కి తోసేసి మరి కత్తిని చూపించి దినేష్ అయితే బెదిరించి మీనాని కిడ్నాప్ చేస్తాడు. ఇక మీనాని కిడ్నాప్ చేసిన తర్వాత అప్పుడు ఇక గుణ అయితే ఇప్పుడు ఆ బాలుగాన్ని చూడు ఎలా ఊరంతా ఎలా తిప్పిస్తాను అంటూ ఇక గుణ అయితే ఫోన్ చేస్తాడు బాలుకి. ఇక బాలుకి ఫోన్ చేసి గుణ అయితే అంటూ ఉంటాడు, మీ ఆవిడ కోసం మీరు వెతుకుతున్నారు కదా, పలానా చోట ఉంది అంటూ ఇక చాలా ప్లేసులకైతే ఇక బాలుని తిప్పిస్తాడు. ఒకసారి గుడిలో ఉందని, ఒకసారేమో రోడ్డు మీద మీ ఆవిడ్ని వాళ్ళు చంపేస్తున్నారని అలాగా లేనిపోని మాటలన్నీ చెప్పి ఇక బాలునైతే చాలా చోట్లకి తిప్పిస్తాడు. మీనా అక్కడే ఉందేమో అని బాలు కూడా ఆ గుణాగాడి మాటలు విని మొత్తం కూడా మీనాని వెతుకుతూ ఉంటాయి. తరువాత కావాలనే నన్ను తిప్పిస్తున్నారా వీళ్ళు, నాకు తెలిసి ఆ గుణాగాడి మీనాని కిడ్నాప్ చేస్తుంటాడు అని అంటూ ఉంటాడు. బాలు అయితే ఆ గుణాగాడు ఇప్పుడు ఆఫీసులోనే ఉన్నాడు, వాడి మనుషులు కూడా ఇక్కడే ఉన్నారు, మరి మీనాని ఎక్కడ దాచిపెట్టుంటారా, ఇప్పుడు ఏం చేయాలి, మీనా ఎక్కడుందో ఎలా తెలుసుకోవాలి అని అంటూ ఇక మాట్లాడుతూ ఉంటాడు రాజేష్తో బాలు. రే, మీనాని అస్సలు కూడా మా అమ్మ ఇంట్లో బ్రతకనివ్వడం లేదు, చివరికి కామాక్షి అత్తయ్య వాళ్ళ ఇంట్లో డబ్బులు పోయాయని చెప్పి మా అమ్మ మీనాని దొంగ అని నానా మాటలు అంది. అక్కడ జరుగుతున్న మాటలు చూస్తుంటేనే అర్థమవుతుంది, నేను ఉన్నప్పుడే మీనాని అన్నన్ని మాటలు అన్న మా అమ్మ నేను లేనప్పుడు తన మాటలతో ఎంత చిత్రవద చేసిందో. రాత్రి నాకు అనుమానం వచ్చిందిరా మీనా మాట్లాడేటప్పుడు, తన మాటల్లో ఏదో తెలియని తను బాధ కనిపించింది. ఏమైంది మీనా అని అప్పటికి అడిగానురా, కానీ మీనా సమాధానం చెప్పలేదు. మీనా సమాధానం చెప్పకుండా తను ఫోను పెట్టేసింది. ఉదయం వచ్చేసరికి ఇలా జరిగింది, ఎక్కడున్నావు మీనా అని అంటూ బాధపడుతూ ఉంటాడు బాలు. అయితే అప్పుడు ఇక బాలు గురించి మీనా కూడా బాధపడుతూ ఉంటుంది. నేను ఇక్కడ ఉన్నట్టు ఆయనకి తెలీదు, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నట్టు ఆయనకి ఎలా చెప్పాలో ఎలా తెలుస్తుందో, భగవంతుడా నువ్వే ఎలాగైనా సరే నన్ను ఇక్కడ కిడ్నాప్ చేసి ఉంచారని ఆయనకి తెలిసేలా చెయ్యి అని అంటూ మీనా అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. తరువాత ఇక కామాక్షి ఇంటికైతే వెళ్తాడు బాలు. కామాక్షి ఇంటికి వెళ్ళి ఇక బాలు అయితే కామాక్షి అత్త మీనా ఏమన్నా వచ్చిందా అని అంటూ ఉంటే, ఏమైందిరా మీనాకి, మీనా ఇక్కడికి రాలేదు అని అంటూ ఉంటుంది కామాక్షి. నువ్వు చేసిన పనికి ఈరోజు మీనా ఇంట్లో కనిపించడం లేదు, మీ ఇంట్లో డబ్బులు దొంగతనం చేసింది మీనా అని నువ్వు అనుమానించావు. మా అమ్మ అదే మాట పట్టుకొని ఎప్పుడెప్పుడు మీనాని ఇంట్లో నుంచి బయటకు గెంటేయాలనా ఎదురు చూస్తున్న మా అమ్మకి ఇప్పుడు నువ్వు మీనాని దొంగ అనేసరికి చాలా ధైర్యం వచ్చి నేను లేని సమయం చూసి మీనాని నోటికొచ్చినట్లు తిట్టింది. ఇప్పుడు మీనా ఇల్లు వదిలి వెళ్ళిపోయింది, ఎక్కడికి వెళ్ళిందో ఏమైపోయిందో తెలియడం లేదు అని బాధపడుతూ ఉంటాయి. రే బాలు, ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది, మీనాని నేనెందుకు దొంగ అంటాన్రా, మీ అమ్మే కావాలని మా ఇంటికి ఎంతమంది వచ్చినా సరే మీనానే దొంగతనం చేసి ఉంటుందని మీనా మీదే నింద వేసింది అని అంటూ ఉంటుంది. కామాక్షి అయితే ఏంటత్తా నువ్వు అనేది, అవునరా మీనాని నేనేమీ అనుమానించలేదు అని చెప్పంగానే అప్పుడే ఇక అంటూ ఉంటాడు, అసలు మీ ఇంటికి ఎవరెవరు వచ్చి వెళ్ళారత్తా అని అనగానే ఉదయమే మీ రోహిణి అయితే వచ్చిందిరా, తరువాత రోహిణి తన ఫ్రెండ్ విద్యని కూడా తీసుకువచ్చింది, ఏదో భరతనాట్యం మీ అమ్మ డ్యాన్స్ చేస్తుంటే వీడియో తీసుకున్నారు అని అంటూ ఉంటే అప్పుడేమన్నా నీకు అనుమానం అనిపించిందా అని అడుగుతూ ఉంటాడు బాలు. అప్పుడు కొంచెం నన్ను వంటగది దగ్గర ఆ విద్య ఉండనివ్వలేదు, తర్వాత నన్ను పక్కకి పంపించేసింది, అంతేరా, మీ అమ్మ నాట్యం చూస్తూ నేను సరిగ్గా పట్టించుకోలేదు అని అంటూ ఉంటుంది కామాక్షి. నీకొక నిజం చెప్పాలరా, అసలు అవి నా డబ్బులు కూడా కావు, మీ అమ్మ మీ బామర్ది శివని విడిపించడానికి లాయర్ దగ్గర తీసుకున్న డబ్బులు అని కూడా నిజాన్ని చెప్పేస్తుంది. అది విని కోపంతో రగిలిపోతూ బాలు అయితే ఇంటికి వెళ్తాడు.
ప్రభావతి అని గట్టిగా అరుస్తాడు. అప్పుడే ఒక్కసారి సత్యమైతే షాక్ అయిపోతూ, రే బాలు, ఏంట్రా అంత ఆవేశంగా ఉన్నావు, ఏం జరిగిందిరా అని అడుగుతూ ఉంటే, అప్పుడు ఇంకా నాన్న, ఇప్పటి వరకు మీనా 2 లక్షలు దొంగతనం చేసింది అని చెప్పి అమ్మ నిందిస్తుంది కదా. కామాక్షి అత్తయ్యకి కూడా మీనా మీద అనుమానం రాలేదు నాన్న, అమ్మ మాత్రమే మీనాని అనుమానిస్తుంది అని అంటూ ఉంటాడు బాలు. అయితే కామాక్షి ఎందుకనలేదు? కామాక్షి అంది, తనకి మీనా మీద అనుమానంగా ఉందని చెప్పింది అని అంటూ ఉంటే, కామాక్షి అత్తయ్య డబ్బులు పోతే నువ్వెందుకు అంత రియాక్ట్ అవుతున్నావు అని అడుగుతూ ఉంటాడు బాలు. అంటే కామాక్షి నాకు ఎంతో సహాయం చేసింది కదా, అందుకని అని అంటూ ఉంటుంది ప్రభావతి. అవును, నువ్వు లాయర్ దగ్గర కేసు వాపస్ తీసుకోవడానికి తీసుకున్న 2 లక్షలు దాచిపెట్టి నీకెంతో సహాయం చేసింది కామాక్షి అత్త అని అంటూ ఉంటాడు బాలు. అయితే ఆ మాట విని ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక ప్రభావతి షాక్ అయిపోతూ, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? మీ అమ్మ కేసు వాపస్ తీసుకోవడానికి 2 లక్షలు తీసుకుందాం అని అంటూ ఉంటే, అవును నాన్న, కామాక్షి అత్తయ్య కావు ఆ డబ్బులు, ఆ 2 లక్షలు మీ ఆవిడియే అని అంటూ ఉంటాడు బాలు. లాయర్ దగ్గర లంచం తీసుకొని 2 లక్షలు తీసుకొని ఈవిడేదో ఒక పెద్ద గొప్ప పని చేసినట్టు కేసు వాపస్ తీసుకుందని అందరూ వీడిని అభిమానించారు కదా అని అంటూ ఉంటాడు బాలు. అయితే కానీ ఇదంతా నిజం కాదు నాన్న, నిజం కాదు. ఇవి ఈ డబ్బులు ఈవిడి గారియే. ఆ 2 లక్షలు లంచం తీసుకొని కేసు వాపస్ తీసుకుంది. డబ్బుల కోసం ఎంతకి దిగజారిపోయిందో చూడు అని అంటూ ఉంటాడు బాలు. రేయ్, దవడ పళ్ళు రాలిపోతాయి, డబ్బు కోసం దిగజారిపోయానంటే అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ప్రభావతి చంప పగలగొడతాడు బాలు. అయితే ప్రభావతి చంప పగలగొట్టి బాలు అయితే ఇలా అంటూ ఉంటాడు, మరి దీన్ని దిగజారిపోవటమే కదా అంటారు, మరి నువ్వు దిగజారిపోయావనే వాడు చెప్తున్నాడు. భర్తని నేనొచ్చి నచ్చజెప్పాను, నా మాట వినలేదు, ఎంతో పరువు మర్యాద దానిలాగా మాట్లాడావు కదా, చివరికి డబ్బులు తీసుకొని కేసు వాపస్ తీసుకున్నావా, ఛీ అని అంటూ ఉంటాడు. సత్యం చేదరించుకుంటాడు ప్రభావతిని. అంతేకాదు నాన్న, ఆ రోజు ఉదయమే ఈ పార్లలమ్మ కామాక్షి అత్త ఇంటికి వెళ్ళింది. అప్పుడే అమ్మ డబ్బులు తీసుకున్న విషయం కామాక్షి అత్త ఈ పార్లలమ్మకి చెప్పింది. అలాగే వంటగదిలోకి వెళ్ళి ఆ డబ్బులు చూపించింది కూడానంట. మరి ఈ పార్లల మీద ఎందుకు అమ్మకి అనుమానం రాలేదో చూడండి. మన మీనాకి ఏది జరిగినా ఎవ్వరిని కూడా నేను వదిలిపెట్టను అని అంటూ ఉంటాడు బాలు. అయితే అప్పుడే ఇక బాలు అన్న మాటకి ఒక్కసారి ప్రభావతి కూడా షాక్ అయిపోతుంది. ప్రభావతి షాక్ అయిపోతూ ఉండగా ఇంకా బాలు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మీనాని వెతుక్కోవడానికి. ఏంటి, నువ్వు కామాక్షి ఇంటికి వెళ్ళి నా గురించి ఆరా తీసావా? కామాక్షి ఆ డబ్బులు నీకు చూపించిందా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి అయితే రోహిణిని. అప్పుడు ఇక రోహిణి, అది అత్తయ్య అని అంటూ ఉంటే, మరి ఇప్పుడు మీ పెద్ద కోడల మీద మీకు అనుమానం రావడం లేదా? అసలు మీనాకి ఆ డబ్బులు ఎక్కడున్నాయో కూడా తెలీదు, కానీ మీ పెద్ద కోడలికి ఆ డబ్బులు ఎక్కడున్నాయో కూడా తెలుసు. తర్వాత ఏదో మీకు భరతనాట్యం బాగా చేస్తారు అని పోటీ పెట్టుకున్నారని అప్పుడు వచ్చారు కదా, మరి అప్పుడు దొంగిలించవచ్చు కదా ఆ డబ్బులు అని అంటూ ఉంటుంది శృతి. ముందు వెనక ఆలోచించకుండా మీనా మీద నింద వేశారు. ఇప్పుడు మీనాకి ఏదైనా జరగరాంది జరిగితే మొత్తం అందరూ కూడా జైల్లో ఉంటారు. బాలు ఎవ్వరిని కూడా వదిలిపెట్టడం. ఈ విషయం ఎంత దూరం వెళ్తుందో, అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కావడం లేదు అని శృతి అయితే అంటూ ఉంటుంది. అప్పుడు ఇక రోహిణిని ప్రభావతి నిలదీస్తూ ఉంటుంది. ఆ డబ్బులు నువ్వు తీసావా అని అంటూ ఉంటే, అయ్యో అత్తయ్య, ఆ డబ్బులు నేనెందుకు తీస్తాను, కావాలని నా మీద నిందలు వేస్తున్నారు, నాకేం అవసరం అని అంటూ ఉంటుంది. మరి మీనాకేమవసరం? ఇప్పుడు అత్తయ్య అడుగుతూ ఉంటే అనుమానంగా నువ్వెందుకు తడబడుతున్నావో, నిన్ను ఇలాగే కదా మీనాని ప్రశ్నల మీద ప్రశ్నలు వేశావు అని రోహిణిని అస్సలు కూడా ఊరుకోకుండా శృతి అయితే చుక్కలు చూపించేస్తుంది. తర్వాత బాలు మీనాని వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు ఇక ఫోన్ అయితే వస్తుంది బాలుకి. అప్పుడే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు బాలు. బాబు, మేం బాబు, అదే మీరు నాకు డబ్బులు బట్టలు అన్నీ ఇచ్చారు కదా, చెప్పులు కొట్టుకుంటూ రోడ్డు పక్కన ఉంటాం ముసలాళ్ళము అని అంటూ ఉంటాడు అతను. చెప్పు పెద్దాయన అని అంటూ ఉంటే, బాబు, అదే మీ ఆవిడ మీనాని ఎవరో రౌడీలు కిడ్నాప్ చేశారు బాబు, మేమున్న చోటే కిడ్నాప్ అయ్యింది
అని అంటూ ఉంటే ఒక్కసారే బాలు షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక బాలు షాక్ అయిపోతూ ఏంటి పెద్దాయన నువ్వు చెప్పేది అని అంటూ ఉంటాడు. అవును బాబు, నువ్వు ఇక్కడికి రా, నీకు తెలుస్తుంది అని అంటూ ఉంటే అప్పుడు ఇక బాలు అయితే అక్కడికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అప్పుడు ఇక పెద్దవాళ్ళు ఇద్దరు కూడా జరిగిందంతా కూడా బాలుకి చెప్తారు. అప్పుడు ఇక మీకు నా ఫోన్ నెంబరు ఎలా వచ్చింది అని అడుగుతూ ఉంటే, అయ్యో నీ ఫోన్ నెంబర్ కాదు బాబు మేము చేసింది, నీకు ఇదిగో ఈ నెంబరు చేసింది అని అంటూ ఉంటే, ఆ ఫోన్ నెంబరు నాదే, అటు వేసిందేమో మీనా నెంబరు, ఇటు వేసిందేమో నా నెంబరు. మీరు మంచి పని చేశారు, కానీ నా మీనాని ఎవరు తీసుకువెళ్లారో అర్థం కావడం లేదు. ఎవరో పగబెట్టే తీసుకువెళ్లారని నాకు అనిపిస్తుంది బాబు. కానీ నేను ఒకటి కనిపెట్టాను, అది వాళ్ళ కారు నెంబరు నాకు గుర్తుంది అని అంటూ ఉంటాడు. పెద్దాయన అయితే కారు నెంబర్ గుర్తుందా, అయితే కారు నెంబర్ ఇవ్వండి అని అంటూ ఇక కారు నెంబర్ అయితే తీసుకుంటాడు బాలు. కారు నెంబర్ తీసుకొని అప్పుడు ఇక శృతికి అయితే ఫోన్ చేస్తాడు. డబ్బుడమ్మా, నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీనాని ఎవరో కిడ్నాప్ చేశారు, ఈ విషయం ఇంట్లో చెప్పొద్దు, ఇంట్లో చెప్పకుండా నేను ఫలానా చోటుంటాను, ఇక్కడికి రా అని అంటూ ఉంటాడు. రవి శృతి ఇద్దరు బాలు దగ్గరికైతే వస్తారు. ఈ కారు నెంబర్లోనే, ఈ నెంబర్ కల కారులోనే మీనాని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళారట. మీనాని ఈ కారులోనే తీసుకువెళ్ళారంట డబ్బుడమ్మ. ఈ నెంబరు అసలు ఏ కారుతో కనిపెట్టాలి అని అంటూ ఉంటే, నువ్వు కంగారు పడుకు బాలు, నాకు తెలిసిన నా ఫ్రెండ్ ఉంది, తను చెప్తుంది అని వెంటనే తన ఫ్రెండ్కి ఫోన్ చేస్తుంది. అప్పుడు ఇక ఆ కార్ నెంబర్ గల అడ్రస్ అన్నీ కూడా చెప్తుంది వాళ్ళ ఫ్రెండ్ అయితే. అప్పుడు ఇంకా ఆ సరౌండ్స్లో ఎక్కడ ఉన్నారా అని మొత్తం కూడా వెతుకుతూ ఉంటారు. ఇంతలో బాలుకి మరో ఫోన్ వస్తుంది. ఏంటి, మీ ఆవిడ దొరకలేదా? మీ ఆవిడ నీకు కావాలంటే మాకు మొత్తం 5 లక్షలు ఇవ్వం అని డిమాండ్ అయితే చేస్తారు. అప్పుడు అది విని బాలు అయితే, నా భార్యని ఏమీ చేయకండి, మీకు నేను డబ్బులు ఇస్తాను అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడు ఇక బాలు పక్కనే ఉన్న శృతి ఆ నెంబర్ అయితే ఎక్కించుకొని వెంటనే తన ఫ్రెండ్కి ఫోన్ చేసి, ఈ నెంబర్ నుంచి ఇప్పుడు ఫోన్ వస్తుంది, ఈ సిగ్నల్ ఎక్కడి నుంచి వస్తున్నాయో కొంచెం చెప్పు అని అంటూ ఉంటే, సరే అంటూ వాళ్ళ ఫ్రెండ్ అయితే ఫోన్ నెంబర్ని చేంజ్ చేసి ఇక సిగ్నల్స్ ద్వారా ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటుంది. నేను మీకు కావాల్సినంత డబ్బు ఇస్తాను, నా భార్యను ఏమీ చెయ్యొద్దు అని బాలు మాటల్లో పెడతాడు. సరే, నువ్వు డబ్బు అరేంజ్ చేసుకో, ఎక్కడికి తీసుకురావాలో ఎప్పుడు తీసుకురావాలో మొత్తం కూడా నేను మళ్ళీ ఫోన్ చేసి చెప్తాను అని అంటూ ఉంటాడు. ఇక అతనైతే దినేష్ అయితే అప్పుడు ఇక దినేష్ ఫోన్ పెట్టేశాక, డబ్బుడమ్మా ఈ ఫోన్ నెంబర్ ఎక్కడి నుంచి వచ్చిందో కనుక్కున్నావా అని అడుగుతూ ఉంటాడు. బాలు, 1 నిమిషం బాలు, నా ఫ్రెండ్ తెలుసుకొని ఫోన్ చేస్తానంది అని అంటూ ఉంటుంది. శృతి అయితే అలా 10 నిమిషాలు అయ్యాక ఇక శృతికి అయితే వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి ఫలానా ఏరియా నుంచి సిగ్నల్ వచ్చింది అని అనగానే, అలాగే ఈ నెంబర్ గల కారు కూడా అక్కడే ఉంది, ఖచ్చితంగా మీనా అక్కడే ఉండుంటుంది అని శృతి, రవి, బాలు ముగ్గురు కూడా అనుకుంటారు. అప్పుడు ఇక బాలు అయితే, నా మీనాని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు, ఇక మీరు ఇంటికి వెళ్ళండి జాగ్రత్తగా అని అంటూ ఉంటాడు బాలు శృతిని, రవిని. అప్పుడు ఇక శృతి, రవి ఇద్దరు కూడా మేము కూడా వస్తాము అని అంటూ ఉంటే, లేదు వాళ్ళ సంగతి నేను తేలుస్తాను అని చెప్పి బాలు అయితే అంటూ ఉంటాడు. తర్వాత ఇక బాలు ఆ అడ్రస్కి అయితే వెళ్ళిపోతాడు. వెళ్ళిన తర్వాత ఇక గుణ అలాగే దినేష్ ఇద్దరు కూడా మాట్లాడుకోవడం బాలు అయితే చూస్తాడు. అంటే వీళ్ళిద్దరూ ఒకరికొకరు చెయ్యి కలుపుకొని నా భార్యని కిడ్నాప్ చేశారన్నమాట అని అనుకుంటూ ఉంటాడు బాలు. తర్వాత ఇక దినేష్ అయితే, వాడిని 5 లక్షలు అడిగాము, ఖచ్చితంగా తన భార్యని కాపాడుకోవడానికి 5 లక్షలు అయితే తీసుకొస్తాడు. 5 లక్షలు తీసుకొచ్చాక అప్పుడు వాణ్ణి కూడా బెదిరించడం మొదలు పెడదాము. ఇప్పటి వరకు ఆ రోహిణి దగ్గర మనం 2 లక్షలు తీసుకున్నాము, ఆ తర్వాత ఇంకా డబ్బులు గుంజాలి, అది ఆ డబ్బులు ఎక్కడి నుంచైనా తీసుకొస్తుంది అని అంటూ ఉంటాడు దినేష్ అయితే. అప్పుడు ఇక గుణ అయితే, ఆ డబ్బులు కొట్టేసి 2 లక్షలు ఎవరో ఇంట్లో కొట్టేసి మనకి ఇచ్చింది, తను మళ్ళీ ఈసారి డబ్బులు కొట్టేయడానికి ఎవరి జేబులో పెడుతుందో చెయ్యి అని అంటూ ఉంటాడు గుణ అయితే. కానీ ఇప్పటి వరకు కూడా
ఆ బాలుగాడు కనిపెట్టలేకపోయాడు తన భార్య ఎక్కడుందో అని గుణ అయితే అనుకుంటూ ఉంటాడు. తరువాత ఇక బాలు అయితే మీనా దగ్గర ఉన్న రౌడీల్ని చితకబాదుతాడు. ఇక మీనా అయితే బాలుని చూసి చాలా ఆనందపడుతూ ఉంటుంది. ఏవండి వచ్చేసారా, మీ గురించే ఎదురు చూస్తున్నాను అని అంటూ ఉంటుంది. మీనా, నిన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారో నాకు తెలిసింది మీనా అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడు ఇక గుణ అలాగే దినేష్ ఇద్దరు వచ్చి బాలునైతే కొట్టబోతూ ఉండగా ఇక మీనా అయితే దినేష్ని చితకబాదుతుంది. అలాగే గుణ కూడా బాలుని కొట్టబడుతూ ఉండగా బాలు కూడా గుణాన్ని చితకబాదుతాడు. అలాగా మీనా అలాగే బాలు ఇద్దరు కూడా కలిపి దినేష్ని గుణాన్ని చితకబాది ఇంటికైతే తీసుకొస్తారు. అప్పుడే ఇంకా మీనా ఇంటికి ఫస్ట్ అయితే వస్తుంది. మీనా రావడం చూసి అప్పుడే ఇక ప్రభావతి ఊపిరి పీల్చుకుంటుంది. ఒసేయ్, ఎక్కడికి పోయావే? ఆ 2 లక్షలు తీసుకొని నువ్వు బాగానే ఉన్నావు. ఇప్పుడు నీ మీద అభిమానం పెంచుకున్న నీ అభిమానులందరూ నువ్వేమైపోయావా అని, నీకేదైనా జరగరాంది జరిగితే నన్ను చంపేస్తామంటూ అందరూ కూడా నా మీద యుద్ధాన్ని ప్రకటించారు. ఎక్కడికి పోయావే నువ్వు అని అడుగుతూ ఉంటే, మీనా నువ్వేంటి వచ్చేసావు అని అంటూ ఉంటుంది రోహిణి. అదేంటి వచ్చేసావు అని అడుగుతున్నావు, నేను రాననుకున్నావా అని అడుగుతూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక మీనా అన్న మాటకి ఆహా, రానని నేనెందుకు అనుకుంటాను అని అనగానే అనుకున్నావు, ఎందుకంటే నన్ను గుణ చేత కిడ్నాప్ చేయించింది నువ్వే కదా అని అంటూ మీనా అయితే రోహిణి చంప పగలగొట్టి నిజాన్ని బయట పెడుతుంది. అప్పుడే ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. నిన్ను కిడ్నాప్ చేయడం ఏంటమ్మా అని అంటూ ఉంటే, అవును మామయ్య, ఆ గుణతో చేతులు కలిపి ఈ రోహిణి నన్ను కిడ్నాప్ చేయించింది. అసలేం జరిగిందో వాళ్ళ చేతే వాళ్ళ నోటితోనే నిజాలను బయట పెట్టిస్తాను అని అంటూ, ఏవండి వాళ్ళని తీసుకురండి అని బాలుని పిలుస్తుంది. అప్పుడే ఇక బాలు అయితే దినేష్ని గుణాని లోపలికైతే తీసుకొస్తాడు. అలా లోపలికి తీసుకొచ్చిన తర్వాత అప్పుడే ఇక అంటూ ఉంటాడు బాలు అయితే, మీ పెద్ద కోడలు చాలా ఉత్తమురాలు, కోటీశ్వరరాలు, అసలు సకలాల శీలి అని అంటూ తెగ పొగుడుతున్నావు కదా. నీ పెద్ద కోడలు బండారాన్ని వీళ్ళిద్దరూ బయట పెడతారు. మళ్ళీ ఇంకొక విషయం, ఏ 2 లక్షలైతే కొట్టేసిందని మా ఆవిడ మీద నువ్వు నింద వేశావో అదే 2 లక్షలు కొట్టేసింది నా భార్య కాదు, నీ పెద్ద కోడలు రోహిణి అని అంటూ ఉంటాడు బాలు. ఆ 2 లక్షలు తీసుకువచ్చి ఈ గుణగాడి చేతికి ఇచ్చింది. రే గుణ, నువ్విప్పుడు నిజం చెప్పకపోతే పోలీసుల చేత నీకు ఎన్కౌంటర్ చేస్తాను అని అంటూ ఉంటాడు బాలు అయితే. అప్పుడు ఇక బాలు మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు గుణ. ఇక గుణ అయితే నిజాన్ని చెప్పేస్తాడు. రోహిణి నాకు రాత్రి ఫోన్ చేసి తను ఇలాగా ఆ 2 లక్షలు ఎవరింట్లోనో దొంగిలించానని, ఆ విషయం మా ఇంట్లో తెలిసిపోతుంది, పెద్ద గొడవైపోతుంది, నువ్వు ఆ 2 లక్షలు నాకు తిరిగి ఇచ్చేసాయని చెప్పి నన్ను అడిగింది, నన్ను హెల్ప్ చేయమంది. నా దగ్గర అప్పటికప్పుడు డబ్బులు లేక మీనాని కిడ్నాప్ చేస్తే ఇక అందరూ కూడా మీనా కిడ్నాప్ అయిందని బాధపడతారు, కానీ ఈ విషయం మర్చిపోతారని అనుకున్నాను అని అంటూ ఉంటే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి. ఎందుకు మీనాని కిడ్నాప్ చేయమన్నావు, ఆ డబ్బులు ఇతనికి ఎందుకు ఇచ్చావు అని అంటూ ఉంటే, ఇప్పుడు స్టోరీ ఇతంది, నువ్వు చెప్పరా అని దినేష్ని నిలదీస్తాడు. అసలు నిన్ను కిడ్నాప్ చేయమని గుణాకి ఎందుకు తను చెప్పింది, రోహిణిని నువ్వెందుకు ఏడిపిస్తున్నావు అని అడుగుతూ ఉంటే, రోహిణిని నేను ఏడిపించడం లేదు, బెదిరిస్తున్నాను. ఎందుకంటే నా కాపురాన్ని కూల్చేసింది, నా ఉద్యోగాన్ని పోగొట్టింది, అందుకని ఈ మీనాని రోహిణిని అస్సలు కూడా నేను వదిలిపెట్టలేదు అని అంటూ ఉంటాడు దినేష్ అయితే. మీరందరూ అనుకున్నట్టు తను కోటీశ్వరాలు కాదు, తనకు ఆల్రెడీ పెళ్ళయ్యి ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఊళ్ళో సుగనమ్మ, చింటూ వీళ్ళ కొడుకే అని నిజాన్ని బయట పెడతాడు. ఈ నిజం మీ అందరికీ కూడా చెప్పేస్తానని తన దగ్గర నేను బెదిరించి డబ్బులు తీసుకోవడం మొదలుపెట్టాను. ఉద్యోగం లేకుండా ఇలా డబ్బులు బాగానే వస్తున్నాయని ఇదే కంటిన్యూ అయిపోతున్నాను. కానీ తరువాత అసలు ఇలా చేయడం మంచిది కాదని అనుకొని నేను ఊరుకునే సమయానికి మళ్ళీ నన్ను గుణ చేత చంపించాలని చూసింది ఈ రోహిణి అని అంటూ నిజాల్ని బయట పెడతాడు దినేష్ అయితే. ఒక్కసారే ప్రభావతి, మనోజ్ అందరూ కూడా కుప్పకూలిపోతారు.
ఇప్పుడు అర్థమైంది కదా నాన్న, కోటీశ్వరురాలు అని అనగానే అమ్మ ముందు వెనక ఆలోచించకుండా వీడు గొంతు కోసేసింది అని అంటూ ఉంటాడు బాలు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి